అది హాఫ్ అన్ అవర్లో అయిపోతుందా? అవును. యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్ 50%, సెంట్రల్ గవర్నమెంట్ 50 ఇవ్వాలి. మన పార్ట్ ఇచ్చేసినాం. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పార్ట్ ఆర్ఎండ్బి వాళ్ళు ఇవ్వక, తర్వాత ఎస్ఆర్డిపిలో జిహెచ్ఎంసీ వాళ్ళు అప్పుడు ఇవ్వక చాలా డిలే అయింది. ఇప్పుడు 100% మనమే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పుడు అందుకనే బోర్డు అప్పుడు వీళ్ళ పాటు రాష్ట్రం ఇవ్వాల్సిన డబ్బులు కూడా మనమే ఇచ్చాలని పంపించినాం బోర్డుకి. మన డబ్బులు కాకుండా వాళ్ళే కూడా వాళ్ళు కూడా మనమే పెట్టుకొని చేస్తున్నాం. ఏం చేస్తాం మరి, తప్పదుగా. ఎదిపోతున్నారు జహాంగీర్ గారు, బండి పెట్టేదా? సార్ బాగున్నారు సార్. సార్ ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు మీ ఇందాక లోపల డాక్టర్ గారు చూసారు, వాళ్ళ ఫాదర్ సార్ మన ఎంహెచ్ఓ గారు సార్, ఏఎంహెచ్ఓ గారు డాక్టర్ మంజుల గారు, మనకి జిహెచ్ఎంసీ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్. ఓకే, ఇప్పుడే స్వీట్ చేస్తుంటే ఒక ఆమెకి ఏదో చేతికి ఏదో గుట్టినట్టు అనిపిస్తే అక్కడ పంపించాము. విలేజ్ గారు బాగున్నారా? మా పని రోడ్ల మీదే కదా సార్, ఏం చేస్తాం. అది తీగల మీద బాగా వైర్లు వచ్చేస్తున్నాయి చెట్లు. మేడం ఇక్కడనే ఉంది. ఇంకా కరెంట్ డిపార్ట్మెంట్ వారు కరెంటు, మీరు మెడికల్, వారు చెత్త, మేము అన్నీ చెత్త. చెట్టు ఉంది కదా మేడం, మా అల్లుడు అక్కడ కారు పెట్టాడు డాక్టర్, దానిపైన పడి మొత్తం అద్దం బాగిపోయి. గురు పౌర్ణమి ఎప్పుడు ఉంది? వచ్చాక వచ్చే గురువారం, ఈరోజు వారం. కొంచెం దాన్ని చూడ డీ గారు వస్తాను ఇప్పుడు అప్పుడే పెట్టాము. యాక్చువల్లీ అట్లా కాదు, యాక్చువల్లీ 12 o'clock చెప్పాను నేను డీ ఇది. యాక్చువల్లీ మీరు ఇప్పుడు వచ్చారు కదా. విటమిన్ ఎక్కడ కాదు మేడం, ఇప్పుడు ఎవరైనా ఒక ఒక చిన్న సమస్య అన్నాం అనుకోండి, మేము ఆ ఛాలెంజ్ తీసుకుంటాం. మీరేమనుకుంటారు, హ్యాపీగా అనుకుంటారు, కానీ మాకు ఆ అవకాశం ఉండదు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ప్రతి ఇట్లా ఛాయ్ తాగడం వల్ల అక్కడ సమస్యలే వినబడతాయి, చెప్తారు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మేడం, పక్కింటి పుల్లకూర రుచి. ఓకే, నాకు ఐఎమ్ లైక్ దిస్ ప్రొఫెషన్, దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఏమో డీ గారు రోజు ఫోన్ చేస్తాను 12. మీరు వెళ్ళండి, అప్పుడు డీ గారు వచ్చినప్పుడు అక్కడ. ఇప్పుడు నేను చెప్పలేదు మేడం, నేను డీ గారు ఏమన్నానంటే 10 o'clock నాకు మీటింగ్ ఉంటుంది, 12 వస్తాను, మీకు ఫోన్ చేస్తాను అన్నాడు. వెల్కమ్ సార్ అన్న. అట్లా బడ్జెట్ ఇప్పిస్తుందా? మీరు ఏం బడ్జెట్ కావాలి చెప్పండి, ఇప్పుడు చెప్తా మీకు. ఎంత కావాలి మీరు ప్లీజ్ నోట్ ఇట్, రైట్ ఇట్ డౌన్. నేను ఇప్పుడు మాట్లాడతా డీ గారితో. ఎంత ఏం కావాలో మీకు చెప్పండి, ఆ పోల్స్ నేను మాట్లాడతా ఇప్పుడు డీ గారితో. అది పంపిస్తారు, సిఎండి గారు పంపించమని చెప్పింది. నేను మాట్లాడతా మళ్ళీ సిఎండి గారికి పంపించి సిఎండి గారితో మళ్ళీ మాట్లాడతా బడ్జెట్. ఈ పోల్స్ దేనికోసం అయినాయి మేడం ఇవి రోడ్డు మీద? అట్లా అవును, ఇప్పుడు దాన్ని ఎస్టిమేట్ చేయబోతుంది. ఇప్పుడు ఈరోజే పంపిద్దాం, డీ గారిని అడుగుదాం. మీకు ఏ బడ్జెట్ కావాలని మీరు ఇప్పుడు రాయండి. దిస్ ఆర్ రైట్ టైం. హాపింగ్ మేడం, స్పేసర్స్, బెంట్ పోల్స్, డ్యామేజ్ పోల్స్, ఇప్పుడు షాక్ కొడుతున్న పోల్స్ ఏమంటే ఐరన్ పోల్స్ ఉంటూ, మళ్ళీ ఇవి లిఫ్టింగ్, బేసికలీ గ్రీన్ బేస్ లిఫ్టింగ్ ఒకటి ప్రాబ్లం ఉంది. ఎంత బడ్జెట్ కావాలి దానికి? మరి పెట్టండి మేడం, 10 లక్షలు తిప్పి ఏం మేడం మీరు ఎప్పుడో చెప్పాలి, ఇంతసేపా? ఎప్పుడో ఆ రోజే ఇచ్చి పంపించేటోండి.
పంపించండి, చేస్తా. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఈ పోల్స్ వాడచ్చు కదా? మరి వాడేస్తే అయిపోతుంది కదా, రోడ్డు మీద ఉండగా. ఇప్పుడు అవి కూడా వేస్ట్గా పాడైపోతున్నాయి కదా, మరి వాడేసి మేడం. ఇప్పుడు వేసే ముందు మేడం నేను ఏమన్నా ఒక్క ప్లేస్లో డంప్ చేసుకోండి ప్లీజ్. మీకు ఒక ప్లేస్ కావాలనుకోండి, ఓకేనా? ఇది వాడుకోండి. ఈ కోర్టు, ఈ మన స్థలమే కోర్టుకి ఇచ్చినాం. ఇది 100% మన స్థలము. మనం మల్కాజ్గిరి స్థలాన్ని మనం కోర్టుకి ఇచ్చినాము. అంత వాళ్ళు కట్టుకునే లోపల ఇవి వేసుకోవడానికి ఏం ప్రాబ్లం? ఒక్క దగ్గర డంప్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడిక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇట్లా? అన్ని పాయింట్స్ మేడంకి ఇచ్చాయి. అన్నీ తెలుసా మేడం? ఎవరు? ఏఈ గారు. అన్ని వారికి ఫోన్లో పెట్టి అన్ని వాట్సాప్ లొకేషన్స్ పెట్టండి. మీరు అన్నీ తీపించి నీదే బాధ్యత, నీట్గా పెట్టి ఇచ్చేది. ఏం తమ్ముడు, ఏం పేరు నీ పేరు? ఎక్కడ మీది ఉండేది? అడ్రా టీం వచ్చి మంచి పని చేశారు. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? ఈడ వినాయక్ నగరా? ఈడ వినాయక్ నగరా? చేయని చూపిస్తు. ఇప్పుడు తమ్ముడు, నువ్వు మెయిన్ రోడ్ మీద పెట్టి వ్యాపారం చేసుకుంటున్నావు. నేను ఎప్పుడు ఏమనలే. ఎవరు నాకు చాలా మంది కంప్లైంట్ ఇచ్చినా పోనీ బతకని అని వదిలేసినాం, ఓకేనా? నాకు ఇబ్బంది లేదు, నువ్వు బతుకు. కాకపోతే నువ్వు అక్కడే వేసుకొని ఇక్కడే వేసుకొని అన్ని వేస్తే ఎట్లా? చెట్లు పెడతాం, తీపిచ్చి అక్కడ వేసుకో, ఓకే? ఇది వీళ్ళు జస్ట్ క్లీన్ చేస్తారు. అన్ని ఆటోలో కూడా ఎవరు కొట్టేసి నువ్వు ప్లాంటేషన్ పెట్టి చెట్లు కరెక్టే. కానీ ఏమవుతుంది అంటే ఈ రాళ్ళ మీద జారి పడతారు. నేను వాళ్ళతో వీళ్ళతో ఎవరికైనా చెప్పి చెట్లు మరి ఏం చేయమంటారు? చెట్లు వద్దంటారా? ఇటు లేవా? చిన్న మొక్కలు, హై ట్రీస్ అవసరం లేదు. దీంట్లో చిన్నవి కూడా పూల మొక్కలు వస్తాయి మేడం, హై లెంత్ ఏం రావు. అట్లాంటి వాళ్ళ హార్టికల్చర్ వాళ్ళకి చెప్తే కన్స్టెంట్ వాళ్ళు అవి పెడతారు మేడం, ఏం ప్రాబ్లం లేదు, అవే పెడతారు, ఓకేనా? ఓకే, మీరు ఎప్పుడైనా అట్లా చేద్దాం మేడం, డెఫినెట్లీ. ఇంకా ఈ లైన్లో కరెంట్ పోల్స్ బెండ్ అయినవి ఏమైనా ఉన్నాయా? కరెంట్ పోల్ బెండ్ అయిన్స్, ఈ కరెంట్ వైర్స్, కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్? కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా? మరి ఎప్పుడు చెప్పలేదు మీరు? ఫండ్ వస్తాడు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. హ్యుమానిటేరియన్ కన్సర్న్ ఆలోచించు. రప్పని ఎవరికైనా ఎమర్జెన్సీ ఏమైనా అయింది తీసుకొస్తే ఏమైనా బండి పార్క్ చేసి అప్పుడు తీసుకెళ్ళేటట్టు ఉండాలి కదా. అట్లా నువ్వు అటు పెట్టుకో, నాకు ఇబ్బంది లేదు. కానీ ఇటువైపు కొంచెం తీసే. సార్ జహంగీర్ గారు ఏమిచ్చింది మేడం? ఆమె తెలుసు, నేను చెప్తాలేండి డాక్టర్ గారు, ఆమె చెప్తా. ఒక చూసి పంపిద్దాం. అఖిల డాక్టర్ ఆమె పేరు, నేను చెప్తా ఆవిడికి. నేను చెప్తాను మేడం. మేడం ఈ కరెంటు పోల్స్ మేడంకి ఏఈ గారికి చెప్పాను మేడం. ఏమి ఈవిడ ఏఈ మీకు పరిచయమా? ఏమేశ్వ గారు ఇది తీసి ఇది కొంచెం ఇది అంతా ఇది చేయించారు మేడం. ఇప్పుడు ఐదర్ చిన్న మొక్కలను పెట్టాలి, లేదా ఇప్పుడు హాస్పిటల్లో ఇట్లా ఎమర్జెన్సీకైనా మనం ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పుడు అంతా సమ్మే కదా. వచ్చిందా? ఏ రమ్మన్ అమ్మా, మీ హైడ్రాకో దండం స్వామి, మీకో దండం స్వామి. అది కొద్దిగా పని చేయండి. మాకు ఎంఆర్టీ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా టకటకా చేస్తుండే. మీరు రండి, చూడండి అక్కడ చూస్తున్నా. హ్యావ్ యూ సీన్ దట్ ప్లేస్? హ్యావ్ యూ సీన్ దిస్ ప్లేస్? ఐల్ షో యూ కమ్, ఐల్ షో యూ. ఈయన నెంబర్ నాకు పంపిరా. అది స్కిటీ ప్లేస్. ఏమవుతుందంటే బోనాల్ ఫెస్టివల్ ఇది ప్రాబ్లం అవుతుంది. ఇట్లా టప్ మన బండి మీద వస్తాడు, ఎవరో ఉంటారు, ఇట్లా జారంగానే పడతారు కదా. అట్లనే అక్కడ కూడా ముందు ఇప్పుడు నేను క్లీన్ చేయించాను అక్కడ. యాక్చువల్లీ అక్కడ కొంచెం లైట్గా సిమెంట్ వేయించారు. అది ఇది ఈ పాయింట్ లాగ్ అవుతుంది బాగా. లాగింగ్ని చేసి సిమెంట్ లాగింగ్ కాకుండా ఫ్లోర్ రోడ్డు మీద రోడ్డు మీద కిందికి వెళ్ళిపోతాయి కదా, డౌన్ స్ట్రీమ్ వెళ్ళిపోతాయి కదా అవతల. లాక్ కావద్దని మాకు చాలా ప్రాబ్లం అయింది యాక్చువల్లీ. ఐఆర్టీ ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ మంది చెప్తే వాళ్ళు లేబర్ పంపించేవాళ్ళు. ఇక్కడ ఈ లైన్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇప్పుడు అక్కడ మంగళదీప్స్ హార్డ్వేర్ ఉందా? వాళ్ళు తెలియదు ఏమేమి పాయింట్ చెప్తాను. నీకు చెప్పాను, నువ్వు ఇంతకుముందు నువ్వు చెప్పావు వాళ్ళకి. ఇప్పుడు నేరేడ్మెంట్ నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఒక జ్యువెలరీ షాప్ ఉంది, ఆ లాగింగ్ పాయింట్
మంగళదీప్ హార్డ్వేర్ లాగింగ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ముందు అక్కడ ఈ స్ట్రెచ్లో ఒక 7-8 పాయింట్లు ఉన్నాయి. ఇవి చేస్తే సరిపోతుంది. ఇవి ఇంకా అట్లనే ఉన్నాయి. ఆ జ్యువెలరీ షాప్ దగ్గర కూడా చాలా రోజులు చెప్పి మరి అది దీంతో చేయించాలి మీరు. ఇది తీసుకోమంటారా? ఇప్పుడు తీసుకుంటా పోయేటప్పుడు అక్కడ బస్సు ఇవ్వకుండా ఉంటుందిగా, బస్సు అదే దాంట్లో తీసుకు ఏది బుక్ చేస్తారు. ఇది వాటర్ లాగింగ్ సిమెంట్ ఏమని చెప్పారు. నవీన్ వస్తే చూపిస్తుంటుంది కదా, ఇదంతా మట్టి సిమెంట్ ఏమని చెప్పారు. ఎవరు ఉన్నాడు? వస్తున్నాడు, పక్కనే ఉన్నాడు. అన్ని బతకం కబుర్లు ఇవే ప్రాబ్లం మేడం. ఇప్పుడు మంచి ఇటువైపు అయిపోయిందా మొత్తము లోపల? ఇటువైపు ఇటు వెళ్దాము. ఇటువైపు చేసిరా? అక్కడ చూడండి, అక్కడ అట్లనే ఉంది ఫుట్పాత్ మీద. నేను చూసిరా ఫుట్పాత్ మీద డస్ట్. అటు వెళ్దాం మరి. బంద్ కాకపోతే జాగ్రత్త. ఏం పేరు నీ పేరు? ఉంది కదా ఒక డస్ట్బిన్ పెట్టుకోవచ్చు కదా, బుట్టో తట్టో ఏదైనా పెట్టుకో అడ్డం. చూడు మట్టి మట్టి ఉంటే కొనేటోళ్ళు కూడా వస్తారా? ఒకసారి చూడండి మేడం, ఇక జిహెచ్ఎంసీ డబ్బాలు అన్ని ఎట్లా పడేసినాయి. ఓ స్వచ్ఛ సర్వేక్షణలో డబ్బాలు పెట్టారు, అన్ని డబ్బాలు ఎట్లా పడున్నాయి చూడండి. తీసుకో. ఇది ఎట్లా నువ్వు లైన్ లేకపోతే చూడు, ఇది అంతా చూడు. అన్ని జిహెచ్ఎంసీ డబ్బాలు ఇవన్నీ. సో ఈ డబ్బాలన్నీ మన జిహెచ్ఎంసీదే ఇవన్నీ. ఆ డబ్బా ఒకటి పెట్టుకొని దీంట్లో వేసుకుంటే ఏమైంది? అన్ని డబ్బాలు ఆడు ఉన్నాయి, ఓ డబ్బాలో పెట్టుకొని చెత్త వేసుకుంటే ఏమైంది? చూడండి ఇట్లా పడేసిందే. వాట్ ఈస్ ద పాయింట్? ఎందుకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు, ఇన్ని డబ్బులు ఇస్తుంటే ఇట్లా రోడ్ల మీద పడేసి నాశనం చేస్తున్నారు సార్. ఏవి ఎవరు తీశారు ఇప్పుడు? ఈ బీన్స్ ఏ షాప్ వాళ్ళు తీశారు? ఇప్పుడు ఈ పొద్దున్న ఫంక్షన్ హాల్ ఆయన శ్యామ్ ఫోన్ చేసి లేదు మట్టి కుప్ప పెట్టిరని. ఏదది? తీసిరా? చేపిస్తారా? చూడండి, చూస్తాను ఒకసారి లోపల. చూడాలి మీరు అందరూ ఒకసారి. అటు అక్కడికి వెళ్ళి అక్కడ చూ. బిఎన్ బారే లేదా? చెప్పినావు కదా. సార్ పెట్టుకున్న తర్వాత మనం ముందు పోయి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన తీస్తుంది అదే గంట అవుతుంది కదా. వచ్చిన తర్వాత చేయి, రాసుకొని వచ్చిన తర్వాత చేయండి మేడం. రాసుకొని వచ్చిన తర్వాత రిజిస్టర్ చేయండి. అది పోయి మళ్ళీ అక్కడే గంట అవుతుంది. ఇక ఈ మట్టి ఇదంతా ఏది? బురదలో ఎవరైనా స్కిడ్ కారా? స్కిడ్ అవుతారా అవ్వరా? ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు దీన్ని ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలి? హైడ్రా పట్టించుకుంటావు ఇప్పుడు వచ్చి? హైడ్రా పట్టించుకుంటారా అంటున్నా. మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఏదైనా చేసింది ముఖ్యమంత్రి గారంటే ఈ దరిద్ర హైడ్రా తీసుకొచ్చి సర్వనాశనం చేసి భాగ్యనగర్ ప్రజలు. ఇవన్నీ తీసుకెళ్ళిన హైడ్రాకి ఇస్తే హైడ్రా వాడు ఏముంటాడా? వస్తాడా? వాడు వస్తాడా? హైడ్రా చేస్తాడా? మన దగ్గర ఉన్నప్పుడు మన లేబర్ చేసేవాళ్ళు చక్కగా చెప్తే వాళ్ళు చేస్తారా మేడం? ఎవరైనా పడ్డారనుకోండి ఎవరు రెస్పాన్సిబుల్ కదా? ఎట్లా మీరు చూసారుగా.
ఇంకొంచెం వర్షం పడింది అనుకోండి పడి విచ్ ఇస్ మోస్ట్ ప్రాబబ్లీ విల్ హ్యాపెన్ ఎట్లయితుంది అంత కదా ఆ నవీన్ని పిలిచి రమ్మీని వస్తుంది డస్ట్ పోయమని చెప్పండి నువ్వు రమేష్ మీటింగ్ కాదు నిద్రపోతుడు ఇంకా నిద్ర లేవలేడు ఇంకా లేవలేదు మీటింగ్ కాదండి నిద్ర లేవలేవాడు ఆనికి నాతో ఏమన్నా నాకు చదువు ఎక్కువైపోయింది దానికి అది వచ్చిన బాధ మంచిగా 10:30 వేస్తాడు అసలేమన్నా చేస్తాను గొయ్యి అని అన్న అన్న ఆ చదువుతోటి అట్లనే మాట్లాడతాడు మాటలే అయిపోయి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతాడు వాడు కూడా నవీన్ ఫోన్ చేయను వస్తున్నాడు ఆడ కూడా అట్లనే ఆడ కూడా డస్ట్ అట్లనే ఆ డబ్బులు ఇస్తే తీసేసుకోమని చెప్పండి అయిపోతుంది మనకేం చెప్పి నాలుగు బాగున్నావు అమ్మా ఎట్లా వెళ్తున్నారు ఎక్కడ దీని కదగా అగ్రికల్చర్ చెప్పినా కదా చూపించినావా అమ్మకి అది పీకేస్తారేమో అని భయపడుతుందా నేను లేదు వాళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్పిన వాళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్పిన యాక్చువల్లీ మీరు మెయింటైన్ చేసుకోవాలి మళ్ళీ పెడతారు రైలింగ్ పెడతారు ఎవరు పీకేస్తే మళ్ళా డబ్బులు పెట్టి వేస్ట్ అవుతుంది కదా వస్తుందా గిరి డస్ట్ వాళ్ళనే పోయమనండి ఇంజనీరింగ్ వాళ్ళ నుంచి హైడ్రానో ఏదో మరి ఏం చేస్తారో వాళ్ళు వాళ్ళు చావమనండి హైడ్రాలో చాలా ప్రాబ్లం అవుతుంది హైడ్రాకి ఇచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది అది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ గవర్నమెంట్ చేసింది ఐఎమ్ నాట్ రియల్లీ సాటిస్ఫైడ్ వాళ్ళు హైదరాబాద్ సీమ్లెస్గా పనిచేయట్లే వస్తున్నా నవీన్ సరే చాలాసేపు 10 నిమిషాలు వస్తున్నాడు అదే మనం ముందుకు వెళ్ళిపోదాం మనం పని చేసుకుందాం అటు పోయిద్దాం రండి లేకపోతే మనం పోదాం కాకా నమస్తేనే గంగాధర అన్న వచ్చింది మంచిగుందా పోయి చూసుకోవాలి చిన్న దెబ్బ తగిలింది నాకు కూడా మీటింగ్ నాకు కనబడలేదు కరెక్ట్ ఆమె తీసేసేయండి మరి ఇంకెందుకు మనం డబ్బులు శాలరీ ఎందుకు వేస్ట్ కదా ఆమె ఎప్పుడు వచ్చినా కనబడలేదు మొన్న అట్లని చెప్పింది అంతకుముందు ఇంకేదో చెప్పింది ఇప్పుడు ఇక్కడ డస్ట్ చేస్తున్నా ఇక్కడ జీబీపీ కలెక్షన్ పాయింట్ పెట్టిరట గుడి ముందు కదా బికాజ్ ఎంతసేపట్లో లిఫ్ట్ చేస్తున్నారు గుడి ముందు అంటే గుడి కదా అందరు పొద్దునే వస్తారు కదా గుడి కొంచెం పక్కకు పెట్టుకో అక్కడెక్కడైనా మరి ఇది దేవుడు కదా కోర్టు కన్నా ఇంపార్టెంట్ కదా ఇది పెద్ద కోర్టు ఇది జడ్జి ఎక్కడ పెద్ద జడ్జినా 10 నిమిషాలు తీస్తున్నారా గుడి పక్కన కొంచెం పక్కన ఎక్కడ పెట్టుకోరా గుడి సింహద్వారం ముందు బాగోదు కదా లోపల పెట్టుకో అటన్నా పెట్టుకో ఇటువైపు ఇక్కడ కొంచెం ఇటు వేరే అంటే మరీ ఇది ఎదురుగుండా కదా ఫేసింగ్ కదా కుక్కలు ఏమైతుందంటే అవి గలీజ్ పని పెట్టుకొని లోపలికి వస్తుంది ఇది మరీ ఫేసింగ్ ఇంకో 10 నిమిషాల్లో లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు కానీ అయినా కూడా సైడ్కి పెట్టుకో ఎందుకంటే పొద్దున కూడా గుడికి వస్తారు అందరు పాయింట్ అందరు తీసుకొని అంటే ఇప్పుడు అక్కడ చెత్త పాయింట్ అని అందరు మైండ్ లో ఫిక్స్ అయిపోతారు అందుకే అక్కడికి వేస్తారు
ఏడా అమ్ముకున్న ఏదైనా షాప్ పెట్టుకుంటే అవుతుంది, అదే జమ అవుతుంది. ఎవరు పెడతారు మళ్ళీ అదే జమ అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. నవీన్ ఎక్కడ చూసినావా? అక్కడ డస్ట్ అది అక్కడ చూసినావా? ఇందాక అక్కడ క్లీన్ చేసినా ఏరా ఈయన ఇచ్చేస్తాడు నీకు ఇక్కడ ఇచ్చేదా? పిలిపించేసిన అవి కూడా డాక్టరే మేడం. మరి డాక్టర్ గారే మరి పక్కన డ్రైన్లు ఇస్తారు అలా ఏం వేసారు మీరు ఇప్పుడు చూశారు కదా ఎక్కడెక్కడ ఈ వాటర్ లాగ్ ఇస్తుంది మీరు చెప్పండి మేడం. నవ్వుతా కంప్లీట్ ఈయననే మనకి హైడ్రా, ఈయన హైడ్రా మరి నీకే ఇచ్చి ఉమా ఎలక్ట్రానిక్స్ ఉంది ఆడొక్క దగ్గర అవుతాయి. వాడు ర్యాంప్ వేసుకున్నాడు రాకుండా నీళ్ళని రోడ్డు మీదకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా బురదుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమైనా బండి పోతే గిడ్డ ఇంకా పడతారు, దెబ్బలు తగులుతాయి. ఇక్కడ తీసేసుకుందామా ఇందా. ఇంకో ఇప్పుడు ఇవన్నీ అక్కడ కొంచెం తీస్తే అన్న ఇచ్చేసేసే తీసుకుందాం. ఓకే టీటీ తీసుకుంటాం మేడం 1 minute. పర్లేదు ఏ చేరింది నిల్చొని ఈ మొన్న పడ్డ కదా అది ఫస్ట్ ఫామ్ అయింది కొంచెం. అదే మన దీంట్లో మీట్లో శానిటేషన్ డ్రైవ్ నడుస్తుంది. నమస్తే చేస్తాం. డబ్బులు ఎంత అడుగా అమౌంట్ డబ్బులు అమౌంట్ అని ఇద్దాం పాపం పర్లేదు. ఓకేనా వెళ్ళచ్చా మేడం? సరే తీసేది సరిపోతాయి కదా. ఆయింట్మెంట్ ఏమైనా రాయాలి మేడం? అవసరం లేదుగా, పసుపు రాస్తారు. పసుపు రాసి సరిపోతాయి. నైట్ పసుపు రాస్తారు. అదే గీరుకుంది కదా జనరల్గా ఎండిపోతుంది అనుకున్నా. ఇది అది కూడా మంచిగా అంతేనా? నవీన్ గారు చూడండి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత చేయగలుగుతారు పాపం. వాళ్ళకి సరిపోదు స్వీపింగ్ స్టాఫ్ మనకి. వీళ్ళు పడతారు జనరల్గా. ఇగో ఈ గడ్డేది ఈ మట్టి ఏంది తీపిచ్చేసేది. ఇది కావాలా ఎవరికైనా? తీపిచ్చేసా మేడం. ఇది ఇప్పుడు బాబు కట్ ఉంది కదా గుంజిపించే. ఇప్పుడు ఏం చేస్తారు? డస్ట్ చేస్తారా? ఇంత బురదుందిగా ఇట్లా. అది వీళ్ళు ఇట్లా మట్టి వేసుకుంటారు. ఆ రోడ్డు ఇక్కడ యాక్చువల్లీ టేబుల్ ట్రైన్ ఉంటే దాని మీద షాపుల కోసం మట్టి వేసుకుంటారు. వర్షం పడ్డం బురద వస్తుంది. ఎట్లా మరి ఏం చేద్దాం? ఒక దగ్గర కుప్ప అంటే ఎండిపోతుంది సార్. అది ఎండిపోయినాక ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. నువ్వేనా? నువ్వు పెట్టినావా? ఏం చేస్తున్నావు? దోశనా ఇడ్లీయా? మరి పెట్టలే ఎప్పుడు దోశ పెట్టలేవు? వర్షం వర్షం కడిగి నీళ్ళు వెనక పోసుకో చెట్టుకి. ఇప్పుడు ఏం చేస్తే పోతాయి? ఆ మట్టిని ఇటు వైపు పోస్తే అయిపోతుందేమో. ఆ మట్టిని ఇటు వైపు పోస్తారా? ఎట్లా పెనాల్టీ అంటే ఇప్పుడు అందరూ మనల్ని మేడం పెనాల్టీ వేస్తే వాళ్ళు బతకాలి కదా. ఏం చేస్తాం ఇక? అయితే నీళ్లు పోసుకోకండి అటు. ఇప్పుడు ఇది పోవాలంటే ఏం చేయాలి? మట్టి వేయాలి ఫస్ట్. బస్ మట్టి వేస్తే పోతుంది. లైట్ సిమెంట్ వేస్తే ఇది సిఆర్ఎం తారు కానీ అది ఇక్కడ కొడితే అయిపోతుందిగా. సొల్యూషన్ ఏంటంటే ఈ బురద రాకుండా
ఇట్లా వర్షం పడ్డప్పుడు అంత కుప్ప చేస్తే మనకి ఎండిపోతుంది సార్. ఇప్పుడు ఇప్పుడు అది వీలేసుకున్నది మనం ఆ ఫుట్పాత్కి దీనికి ర్యాంప్ లాగా వేసుకున్నాం. అవును, ఇప్పుడు మనం ఏం చేయలేమా దీనికి? మనం ఏం చేయలేము సార్. ఇప్పుడు దీన్ని మనం ఇది హైట్ వేస్తే వాటర్ అన్ని ఇట్లా రోడ్డు మీదకి వస్తాయి. యాక్చువల్ వాటర్ అట్టుకోవాలి, మట్టిలో అయితే ఇంకుతుంది కొంచెం. హైట్ ఉంటే సరే వర్షం పట్టినప్పుడు ఫ్రీజ్ చేస్తాం, మరి ఇంకేం చేస్తాం? మరి ఎండిపోతుంది కదా మధ్యాహ్నం కల్లా.